ప్రాజెక్ట్ ఇవాళ 1 కోటి రూపాయలు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కూడా 1 ఎకరానికి నీళ్ళు వేయలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎట్లా చూస్తారు? ఇదైతే నిజంగా కక్షపూరిత రాజకీయాలే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వారు మొన్ననే ఒక సభలో చెప్పినారు నా లక్ష్యం నెరవేరిందని. అంటే కేసీఆర్ గారిని కమిషన్ ముందు నిలబెట్టాలా, ఆయన పేరుని కానీ ఆయన ఇమేజ్ని కానీ డ్యామేజ్ చేయాలే ప్రయత్నమే మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి 10 సంవత్సరాల పాటు ఎంతో కృషి చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా కూడా అన్ని ప్రాజెక్ట్స్ నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాలేదు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ వస్తున్న టైంలోనే మన 2 పిల్లర్లు కూలిపోయినాయి. అది కూడా మేము కూడా డౌట్ వ్యక్తం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే దాన్ని ఏమో చేసింది, దాన్ని కేసీఆర్ గారికి ఆపాదించి ఇదంతా చేస్తుంది అనేది మాకు క్లియర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టిన తప్ప అందులో 30-40 కోట్లు అన్యాకంతమైంది అనేది మెయిన్ గా ఈ విచారణకు సంబంధించిన కేసు. కానీ మేడిగడ్డ కుంగిపోవడం వల్లనే ఈ కేసీఆర్ మెడ చుట్టుకున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినారని చెప్పేసి మాట్లాడుతున్నారు. క్లియర్ గా నిన్న హరీష్ రావు గారు కానివ్వండి, గతంలో కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, నీట్ గా మేము ఈ ప్రాజెక్ట్ ని నిర్వహించినాం. విచారణ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా నిజాలు బయటపడతాయి. వాళ్ళు 1.5 ఇయర్ నుంచి విచారణ పేరుతోని అందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసుకొని ఎక్కడ కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయినారు. డెఫినెట్గా ఈ విచారణ తర్వాత కూడా వాళ్ళు ఏం కూడా ప్రూవ్ చేయలేరు. ఇట్లా రీడిజైనింగ్ తోనే ఇలాంటి సమస్య వచ్చిందని కూడా నిపుణులు కూడా చెప్తున్నారు. రీడిజైన్ అంటే చేవెళ్ళ నుంచి అక్కడికి వాటర్ తీసుకుపోవడం, లేకుంటే కాళేశ్వరం నుంచి మేడిగడ్డ కానీ అక్కడ తుమ్మిడేటు నుంచి తీసుకురావడం పోకపోవడమే దీనికి అంతా కారణం అని చెప్తున్నారు. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఎక్కడ మీరు చూడండి, వాళ్ళు ఇన్ని వాటర్ ఉన్నా ఇన్ని ప్రాజెక్ట్స్ మంచిగా ఉన్నా కూడా మరి ఎక్కడ కూడా కేవలం కక్షపూరితంగా కేసీఆర్ గారిని డ్యామేజ్ చేయడానికి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవ్వడానికి అన్ని రిజర్వాయర్లు కానీ కెనాల్ కానీ నీట్గా ఉన్నాయి, కానీ వదలడానికి ఏం నొప్పి అవుతుందో రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు. ఇది కేవలం కక్ష రాజకీయాలే. రేవంత్ రెడ్డి గారు వాంటెడ్గా ఇది క్రియేట్ చేసి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి మిస్టేక్ లేకుండా కేసీఆర్ గారు బయటకు వస్తారు. ఆ నమ్మకం మాకుంది. జై తెలంగాణ.